అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 25 మంగళవారం రోజు వృషభరాశి వారికి ఒక అదృష్టం అయితే తలుపు తట్టబోతుందండి. అది ఒక స్త్రీ ద్వారా వీరికైతే ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. మరి వృషభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృషభరాశి వారికి ఫిబ్రవరి 25 మంగళవారం రోజున ఏ అదృష్టం తలుపు తట్టబోతుంది? వారి యొక్క దిన ఫలితాల ప్రకారం వారికి శుభ అశుభ పరిణామాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పూర్తిగా మీకైతే అర్థమవుతుంది. మరి వృషభరాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంగళవారం రోజున వీరికి అత్యద్భుతమైనటువంటి ఒక మంచి శుభవార్త అయితే వీరు వినబోతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కానీ ఏదైనా కానీ అంటే వీరి ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ యొక్క రంగానికి సంబంధించి వీరికైతే ఒక మంచి శుభవార్త అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే వృషభరాశి వారు అంటే సాధారణంగా వీరికి చాలా మంచి స్వభావం కలవారు. అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి మనస్తత్వం వీరికి ఉండదు. ఎప్పుడూ కూడా వీరి పని వీరు సాఫీగా సాగించుకుంటూ ఇతరులపై ఏమాత్రం కూడా ఆధారపడకుండా వారి పని అయితే వారు చాలా చక్కగా చేసుకుంటూ పోతుంటారండి. అయితే వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం ఫిబ్రవరి 25 మంగళవారం రోజున వీరి కష్టానికి తగినటువంటి శుభవార్త అయితే వీరు తప్పకుండా వినబోతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే వీరికి రేపటి రోజున మధ్యాహ్నం 3:30 తర్వాత ఒక మంచి శుభవార్త అయితే వీరి చెవిన పడబోతుంది. అయితే ఆ శుభవార్త వీరి యొక్క వృత్తిపరంగా అంటే ఉద్యోగపరంగా లేదంటే వ్యాపార పరంగా అలా రియల్ ఎస్టేట్ పరంగా ఇలా ఏదైనా కానీ వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ లేదంటే వారు చేస్తున్నటువంటి జాబ్లో కానీ ఒక మంచి అంటే వారికి ప్రమోషన్ రావడం కానీ లేదంటే వ్యాపారంలో మంచి ధనలాభం కలగడం కానీ అంతకన్నా కానీ ఏదైనా కానీ మంచి ప్రమోషన్స్ అంటే ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారంలోకి మంచి పోస్ట్ అయితే వీరికి రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఆ యొక్క మంచి శుభవార్త వీరు చెవిన పడిన తర్వాత వారి మనసు కూడా పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అనుకూలంగా చాలా నిర్మలంగా మారిపోతుంది. అయితే వీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే రేపటి రోజున ఫిబ్రవరి 25 మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించుకుంటూ ఉండడం వలన వీరికి ఉన్నటువంటి అంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే రేపటి రోజున తలెత్తేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ అనారోగ్య సమస్యలు అయితే పూర్తిగా తొలగిపోతాయండి. భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై కలగాలంటే తప్పకుండా రేపటి రోజున హనుమాన్ చాలీసా పఠించుకోండి. మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే చక్కగా స్నానం చేసేసి సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ గదిని అంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా హనుమంతుల వారి యొక్క పటం ముందు చక్కగా కూర్చొని ఏదైనా కానీ స్వామివారికి ఇష్టమైనటువంటి అప్పాలను నైవేద్యంగా పెట్టడం కానీ లేదంటే తమలపాకులతో స్వామివారికి జై శ్రీరామ్ అని చెప్పేసి చక్కగా పూజ చేసుకోవడం కానీ ఇలాంటివి స్వామివారికి ఇష్టమైనటువంటి పనులు రేపటి రోజున చేయడం వలన మీకు హనుమంతుల వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఎలాంటి ఆటంకం కలగకుండా స్వామివారు అయితే మీకు అన్ని విధాలుగా విజయం చేకూరే విధంగా మీ తోడుండి స్వామి నడిపిస్తాడు. అయితే ముఖ్యంగా ఇప్పటివరకు మీరు దేని గురించి అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఏదైతే ఒక సమస్య గురించి కావచ్చు లేదంటే ఒక పని గురించి కావచ్చు పదే పదే ఆ సమస్య వలన ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతూ మనశ్శాంతిని కోల్పోయి అయ్యో ఇంకా ఆ పని మాకు జరగదు అని చెప్పి దాన్ని విడిచిపెట్టి ఇంకొక మంచి పని ఏదైనా కానీ చేసుకుంటే బాగుంటుంది అని ఏదైతే అనుకుంటారో ఆ పనిలో అయితే ఇప్పుడు మీరు వినకూడనటువంటి శుభవార్త అయితే మీకు అంటే అత్యద్భుతమైనటువంటి శుభవార్త మీరు అనుకోకుండా ఊహించని పరిణామాలతో మీకైతే మీ చెవిన పడుతుందండి. అలాగే పెద్దల పట్ల అంటే మీరు పెద్దవారి నుంచి వస్తున్నటువంటి ఆస్తుల పరంగా వాటికి ఏదైనా కానీ బినామీలు పెట్టి ఉన్నా కానీ లేదంటే వాటి వలన కూడా మంచి శుభవార్త అయితే వస్తుంది. అయితే మీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారండి. ఈ యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వృషభరాశి వారు చెప్పాం కదా ఏదైనా సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం అనమాట. గొప్ప శక్తిని కలిగి ఉంటారు. అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వం కలిగిన వారిగా ఉంటారు. అలాగే వీరు అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. అలాగే తాము ఏ స్థాయిలో అంటే మేము ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నామో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి కూడా మాకు ప్రేమ కావాలి అని ఆశిస్తారు. ఈ రాశి వ్యక్తులకు సహనం అనే గుణం అలంకారం అనే చెప్పుకోవాలి. అలాగే ఇక యోగ్యమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉంటారు. అపూర్వమైనటువంటి శక్తియుక్తులు కూడా వీరికి ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క ఫిబ్రవరి 25వ తేదీన మంగళవారం రోజున వీరికి ఏ శుభవార్త రాబోతుందో తెలుసుకున్నాం కదా. ఊహించినటువంటి పరిణామాలు అయితే వీరి యొక్క జీవితంలో కొన్ని అయితే కనిపిస్తున్నాయండి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం వీరిని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయాలు ఏర్పడేటటువంటి అవకాశాలు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తితో పరిచయం మీకు ప్రారంభంలో కొన్ని ప్రతికూలతలను తీసుకొని వచ్చినట్లుగా అనిపించినప్పటికీ కూడా తర్వాత మాత్రం వారి వలన మీకు చాలా మేలు జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఆధ్యాత్మిక యాత్రలు చేసేవారు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చక్కగా ఒక శుభవార్తను వినేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దైవనామ స్మరణలో మీరు అంటే మీకు సమయాన్ని అయితే మీరు గడిపితే మధ్యాహ్నం 3:30 తర్వాత మంచి శుభవార్త అయితే మీరు వింటారండి. ఇక ఆ శుభవార్తతో మీ లైఫ్లో అంటే ఇప్పటివరకు ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలను పూర్తిగా మీ నుండి తొలగిపోతాయి అనే చెప్పుకోవచ్చు. ఇక
విచారకరమైనటువంటి వార్త అనే అవకాశాలు అయితే రేపటి రోజున కనిపించడం లేదు. కాబట్టి ఈ అంశంలో మీరు కాస్త సంతోషంగానే ఉండవచ్చు. దీని యొక్క ఫలితాలు అయితే అంటే ఎలాంటి అశుభ వార్తలు కూడా మీకైతే రావండి. బంధువులు కానీ లేదంటే స్నేహితులు కానీ ఇలా ఎవరైనా కానీ వారి నుంచి కొంచెం అయితే ప్రమాదం అయితే పొంచి ఉంచినట్టు కనిపిస్తుంది. కాబట్టి శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోండి. ఖచ్చితంగా ఆ భగవంతుడు వారిని ఆ ప్రమాదం నుండి కాపాడుతాడు. ఇక ఆ రోజు మీరు రేపటి రోజున చేయవలసినటువంటి పనులు ఏంటంటే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపండి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో చర్చలు జరిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీరు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారండి. వినేటటువంటి అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే వంశపారపర్యంగా మీకు దక్కాల్సినటువంటి ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారిపోయి ఉంటారు కదా, వారికి కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ విధంగా కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ చాలా తక్కువగా ప్రతికూలమైనటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. అనుకూలంగా మార్చుకోవడానికి ఆ ప్రతికూలతను కూడా శివారాధన, హనుమంతుని ఆరాధించుకోండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్యఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. మరి వృషభ రాశి వారు చేయవలసినటువంటి పనుల గురించి చెప్పుకున్నాం కదండి. మరి వృషభ రాశి వారు రేపటి రోజున చేయకూడనటువంటి పనులు ఏమిటి అంటే, మీరు రేపటి రోజున ఏదైనా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తే తప్పకుండా మీరైతే వెళ్లకుండా ఉండండి. ఎందుకంటే రేపటి రోజున మీకు అస్సలు బాగోదు. కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కాస్త ప్రయాణం విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీరు ఏదైనా కానీ దూర ప్రయాణాలకు తప్పకుండా వెళ్ళవలసి వచ్చింది అని అంటే తప్పకుండా వెళ్ళవలసినటువంటి పని అయితే రేపటి రోజున మీరైతే పెండింగ్ వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేపటి రోజున కాస్త ప్రయాణం కాస్త సాఫీగా జరగదు. కాబట్టి ఆ యొక్క ప్రయాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నూతన వ్యక్తుల ద్వారా మీకు కొంచెం ప్రమాదం పొంచి ఉండేటటువంటి అవకాశాలు ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి నూతన వ్యక్తుల వలన వారి నుంచి మీకు ఎలాంటి ప్రమాదం వారు ఏదైనా కానీ అవసరం కోసం మీ దగ్గరకు వచ్చి డబ్బు కానీ లేదంటే ఇలా ఏదో ఒకటి మీ ద్వారా కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ప్రతి ఒక్కరిని కూడా నమ్మి చేరదీయకండి. వృషభ రాశి వారు ఏంటంటే ఎవరైనా కష్టంలో ఉంటే చూస్తూ ఉండలేరనమాట. కాబట్టి వారు కష్టంలో ఉన్నారు, అయ్యో పాపం అని చెప్పేసి మీ దగ్గర ఉన్నా లేకపోయినా వెంటనే వారికి ఏదో ఒక సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో వారికి మీ వంతుగా ఏదైనా సహాయం చేయాలని అనుకుంటారు. కానీ ఆ సహాయాన్ని వారు ఏంటంటే అవసరానికి కేవలం ఆసరాగా మీ ద్వారా తీసుకొని సంతోషంగా వారైతే ఇక మీకు కనిపించకుండా మీ ద్వారా చక్కగా ఆ యొక్క అవకాశాన్ని తీసుకొని సద్వినియోగం చేసుకొని మీకు దూరంగా వెళ్ళిపోతారు. ఫ్యూచర్లో మరలా మీకైతే చక్కగా వాళ్ళు ఎప్పుడు కూడా వారు పొందినటువంటి సహాయానికి మేలు చేకూరే విధంగా మీకు ఎలాంటి పనుల్లో కూడా వారైతే సహాయంగా నిలవరు. కాబట్టి అలాంటి వారిని కాస్త దరిచేరనీయకుండా జాగ్రత్తలు వహిస్తే మీకు అన్ని విధాలుగా బాగుంటుందండి. అలాంటి వారిని కాస్త దృష్టిలో ఉంచుకొని ఎవరు ఎలాంటి వారు అనే విషయాలను కాస్త మీ మెదడులోకి మీకు తెలిసిపోతుంది. ఎవరు ఎలాంటి వారు అనేది ఇట్టే పట్టేసుకుంటారు. కాబట్టి అలాంటి వారి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక విన్నారు కదండి, అన్ని రంగాల వారికి వృషభ రాశి వారికి రేపటి రోజున ఫిబ్రవరి 25 మంగళవారం రోజున అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ప్రతికూలతలు అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా కూడా అవి మిమ్మల్ని అంతగా బాధ పెట్టేవిగా ఉండవండి. కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు ఏమిటంటే, ముఖ్యంగా నూతన వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే వారిని కాస్త దూరం పెట్టండి. అపరిచిత వ్యక్తులతో ఎక్కువగా ప్రేమానురాగాలకు పంచుకునేంతగా మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకునే విధంగా అయితే ఉండకండి. ఎవరైనా ఒక వ్యక్తి పరిచయం అవ్వగానే మనకు ఏదైనా బాధ ఉన్నా కానీ లేదంటే ఏదైనా చెప్పుకోవాలనిపించినా కానీ వెంటనే కొంతమంది చెప్పేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త అప్రమత్తతో ఉండడం చాలా వరకు మంచిది. కాబట్టి అలా ఉండకపోవడం వల్ల అలా ఉంటే మీకు అన్ని విధాలుగా నష్టం ఉంటుంది. ఉండకపోవడం వల్ల మీకు అంతా కూడా మేలుగా ఉంటుంది. కాబట్టి రేపటి రోజున దృష్టిలో ఉంచుకొని ఎవరైనా నూతన వ్యక్తుల పరిచయం అయినా కూడా మీకు ఎంతవరకు వారికి సహాయం చేయాలో అంతవరకు చేయండి. లేకపోతే అసలు సహాయం చేయకుండా ఉండకపోవడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున మీకు ధనద్వారాలు తెరుచుకుంటాయనే చెప్పుకోవచ్చు. అదృష్టం తలుపు తట్టినట్టు ఒక మంచి అవకాశం అయితే వృషభ రాశి వారికి రేపటి రోజున కనిపిస్తుందండి. మరి వృషభ రాశి వారు రేపటి రోజున శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించుకోవడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై అయితే సంపూర్ణంగా ఉండి మీకు అన్ని విధాలుగా కూడా మంచి అవకాశాలు తలుపు తట్టి మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీరైతే విజయం సాధిస్తారనే చెప్పుకోవాలి. మరి వృషభ రాశి వారికి ఫిబ్రవరి 25వ తేదీన మంగళవారం రోజున జరిగేటటువంటి ఫలితాల గురించి, శుభ అశుభ పరిణామాల గురించి, అలాగే మీకు ప్రతికూల అనుకూలమైనటువంటి విషయాల గురించి అన్నీ కూడా తెలుసుకున్నారు కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.